నాగోల్ బండ్లగూడ ప్రాంతంలో అత్తామామల మీద దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అటు మామకి కంటి చూపు లేదు. అత్త ఎక్కువ వయసురాలు ఉన్నటువంటి ఆమె ఇంట్లో ఉన్నటువంటి సమయంలో పెద్ద మనుషుల సహాయంతో ఇంట్లోకి ప్రవేశించి ఆ తర్వాత తమ మీద దాడి చేశారు. ప్రస్తుతం అత్త రాములమ్మ ట్రీట్మెంట్ పొందుతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద వయసు గల ఆవిడ పెద్ద మనుషులు వచ్చినప్పుడు మాట్లాడాలి అని బయటికి వచ్చింది. ఆ తర్వాత తమ మీద అత్యంత కిరాతకంగా కోడలే దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. కాళ్ళకి చేతులతో పాటు నడుముకి గాయం కావడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం తనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి అని. మొదటి నుంచి మీ కోడలు ఎలా ఉండేదమ్మా మీరు? మాతోటి మంచిగానే ఉండేది. ఈ మధ్యన 4 సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి. ఏంటి అసలు మీ మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? మా మధ్య భార్య భర్తలు గొడవలు పెట్టుకొని వెళ్ళిపోయింది. మా దగ్గర లేదు ఆమె, అసలు వేరే ఉండేది. అయితే వేరే ఉండి వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వస్తలేదు. రాక మొన్న కేసు వేసి ఇంట్లో నాకు వాటా ఉంది, ఆ ఇల్లు నాది, ఇంట్లో వాటా ఉందని వచ్చి దౌర్జన్యం చేసింది. వాస్తవానికి ఈ వయసులో కోడలే మిమ్మల్ని ఒక కూతురులాగా కంటికి రెప్పలాగా చూసుకోవాలి. అలాంటిది మీ మీద దాడి చేయడం ఏంటమ్మా? ఆస్తి కొరకే దాడి చేసింది. వచ్చి నాకు వాటా ఉంది, ఇంట్లో నాకు పోర్షన్ ఇవ్వమన్నారు కోర్టులో అని కాగితాలు పట్టుకొని వచ్చింది. వచ్చి అంటే నేను అనగా ఇది మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఆస్తి, నాది, నేను వాటా ఇవ్వను అంటే నీ కొడుకు కాడా ఆయన, నీ కొడుకే కదా, నువ్వు ఎందుకు ఇవ్వవు వాటా అని వచ్చి నెట్టేసింది కొట్టి. అంటే సీసీ కెమెరా విజువల్స్లో కూడా చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది పెద్ద మనుషులు రావడం, కటన్ చాట్ నుంచి మిమ్మల్ని లాక్కు వెళ్ళి గుంజడం. అప్పుడు మీరు ఏం చేయలేకపోయారా? నేను పెద్ద మనిషిని, నాకు అది వరకే మొక్కల్లో నొప్పులు ఇట్లా ఉన్నాయి. ఆడికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా, ఇంజక్షన్లు వేయించుకుంటున్నా. నాకు చేతగాక నేను వాళ్ళు మాట్లాడుతుంటే ఆడ పోయి నిలబడ్డా గోడ పట్టుకొని నిలబడితే ఆడ కూర్చున్నది. ఇలా లేచి వచ్చి 2 చేతులు పట్టుకొని నెట్టేసింది. నేను ఆడికి విదిలించుకుందామని చూసినా కూడా గోడ పట్టుకున్న చెయ్యిని కూడా తీసేసి నూకేసింది. అంటే వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా ఆల్మోస్ట్ మీ ఏజ్ వాళ్ళకి తెలుసు అంటే ఎలా ఉంటుంది అసలు ఒక మనిషిని ఎలా రెస్పెక్ట్ చేయడం. వాళ్ళు తప్పించే ప్రయత్నం చేయలేదా? అసలు ఒక్క మాట కూడా మాట్లాడలే. పట్టుకున్నప్పుడు చూసిండ్రు కానీ అట్లా చేయొద్దమ్మా, అట్లా చేస్తే తప్పున పడతావు, బదనాం అవుతావని కూడా ఏమనలేదు. కొట్టినాక కూడా నూకేసినాక కూడా అసలు ఏం సప్పుడు చేయలేదు. అంటే ఆమె మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా? ముందుగా మీరు ఏమన్నా అన్నారు? ఏం గొడవ లేదు. ఇది ఒక్కటే మాట అన్నాను, నా ఇంట్లో నీకు మాట ఎట్లా ఉంటుందమ్మా, ఉండదు అని అంటే నీ కొడుకు గాడా అని అన్నది అంతే. దాంతో సప్పుడు చేయలేదు. మళ్ళీ తర్వాత లేచి వచ్చి దాడి చేసింది. అంటే మీ హస్బెండ్ సంతోష్ రెడ్డి గారికి కూడా అటు కంటి చూపు లేదు. ఆ టైంలో అసలుకి ఎలా మీరు బయటికి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు? ఆయన కంటి చూపు లేదు. వాళ్ళే సోఫాలలో కుర్చీలలో కూర్చుండ్రు, బయటికి పోయే ఉట్టట్టు కూడా లేదు అసలు. ఇక ఆడ నిలబడి ఉన్న దాన్ని నుక్కుడ పోయి బాత్రూమ్ కాడ పడేసింది ఇంట్లో. మిమ్మల్ని పడేశాక ఎవరికి చెప్పారు మీరు? వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారా లేకపోతే అక్కడే ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. నేను ఇక లేవలేను కదా, అట్లనే డేక్కుంటూ వచ్చి ఇట్లా నూకేసి పడేస్తే ఎవ్వరు సప్పుడు చేస్తలేరు. ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని అంటే కూడా సప్పుడు చేయలే. సప్పుడు చేయకుంటే ఇక అట్లనే కూర్చొని మళ్ళీ కొంచెం దూరం వస్తుంటే నెట్టుకుంటూ పోయి సెల్ ఉంటే మా బాబుకి ఫోన్ చేసిన. మా బాబు వచ్చి ఇట్లైనా దౌర్జన్యం చేసేది పడేస్తారా అని అంటే మా బాబు మీద కూడా చెయ్యి లేపింది కొడతానని. మా సారు కూడా ఆయన కండ్లు అవపడవు కదా, నేను మొత్తుకునేసరికి ఏందమ్మా అట్లా నేను పెద్ద మనిషిని నూకేసేది, కొట్టేది, చేసేది అని అంటే సోఫా టిపాయి పక్కకు జరిపి ఆయన కూడా కొడతానికి ఆయన దగ్గర బాటిల్ ఉంటే బాటిల్ తీసుకొని కొట్టబడితే వాళ్ళ డాడీ వచ్చి నూకేసిండు, వద్దు తప్పున పడతా కొట్టకని తీసుకుపోయిండు. అంతతోటి ఆగింది. లేకపోతే ఆయన కూడా కొట్టు, ఆయనకు అసలు కంటి చూపే లేదు. ఇప్పుడు ఎలా అమ్మా, ఇంట్లో మీ ఇద్దరే ఉంటారు, ఏ టైంలో అయినా సరే ఇప్పుడు దాడి చేసింది మరొకసారి దాడి చేసే అవకాశం ఉంటుంది, ఏం చెప్తారు? పోలీసులకు ఫిర్యాదు చేశారా? చేసినాం.
ఫిర్యాదు చేసినాము, అప్లికేషన్ పెట్టినాం. ఇక వాళ్ళు ఏంది చెప్తారో ఇక ఇంకా తెలియలేదు. ఎక్కడెక్కడ తాకాయి గాయాలు? మీకు ఏం తీసుకొని కొట్టింది? నూకేసింది, ఇట్లా 2 చేతులు పట్టుకొని నెట్టేసింది. నెట్టేసేసరికి నేను పడ్డా. ఈ నడుకు దెబ్బ తాకి ఫ్రాక్చర్ అయినాయి 2 దిక్కుల. డాక్టర్ 3 నెలలు రెస్ట్ కావాలన్నాడు. 3 నెలలు రెస్ట్ అయితే ఏమన్నా కవర్ అవుతుందేమో కానీ 3 నెలలు రెస్ట్ కావాలన్నాడు. ఇవాళకి 4 రోజుల నుంచి హాస్పిటల్నే ఉన్నాం. ఇక రెస్ట్ కావాలని అన్నారు. గత కొన్ని నెలల నుంచి భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి ఆస్తి కోసం వచ్చింది. ఆస్తి తన పుట్టింటి వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి రాములమ్మ చెప్పే ప్రయత్నం చేసింది. ఆ టైంలోనే దాడి చేశారని చెప్తున్నారు.